అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలగూడ గ్రామంలో చోటు చేసుకున్న ఈ 6 హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఫోక్సో కేసులో అరెస్ట్, ఇటీవల బెయిల్పై విడుదలైన రాజ్ కుమార్ 28 సంవత్సరాలు అనే వ్యక్తి తనపై కేసు నమోదు చేయించారని కక్ష పెంచుకొని ఒకే రాత్రిలో 6గురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. మృత్యుల్లో ఫోక్సు కేసులో బాధితురాలైన మైనర్ బాలిక, ఆమె తల్లి, ఆమె నాన్నమ్మతో పాటు నిందితుడి భార్య, 2 చిన్నారులు ఉన్నారు. ఫోక్సో కేసు నుంచి హత్యల వరకు పోలీసుల వివరాల ప్రకారం మే 16న దైవలగూడ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై రాజ్ కుమార్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న రాజ్ కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే ఇటీవల అతడు బెయిల్పై విడుదలయ్యాడు. బెయిల్పై వచ్చిన తర్వాత తనపై కేసు నమోదు చేసిన కుటుంబంపై తీవ్ర కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ ప్రతీకారం తీర్చుకోవాలని ముందుగానే పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఘటన జరిగిన రాత్రి సుమారు 11 గంటల సమయంలో రాజ్ కుమార్ కారులో బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళాడు. అక్కడ మైనర్ బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా ఆమె తల్లి, నాన్నమ్మ అడ్డుపడ్డారు. దీంతో వారిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బాలికను సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు సమీపంలోని పొలాలకు తీసుకెళ్లిన రాజ్ కుమార్ అక్కడ ఆమెపై మరోసారి లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఫోరెన్సిక్ పోస్టుమార్టం నివేదికల ఆధారంగా మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ దారుణ ఘటనతో ఆగకుండా రాజ్ కుమార్ తన ఇంటికి చేరుకున్నాడు. ముందుగా భార్య సరితకు ఫోన్ చేసి బెయిల్పై బయటకు వచ్చాను, పిల్లలను చూడాలని ఉంది, నేను వస్తున్నా, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని భావోద్వేగంగా మాట్లాడినట్టు సమాచారం. భర్త మారిపోయాడని భావించిన సరిత అతడిని ఇంటికి రమ్మని చెప్పింది. ఇంటికి చేరుకున్న రాజ్ కుమార్ ఒక్కసారిగా భార్యపై కత్తితో దాడి చేశాడు. ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరిగెత్తినా తిరిగి ఇంట్లోకి లాక్కెళ్లి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం తన కుమారుడు పరీక్షిత్ 3 సంవత్సరాలు ఉంటాడు, కుమార్తె దైవీక్షిత్ 2 సంవత్సరాలను కూడా అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్యల అనంతరం రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి 6గురిని చంపేశాను, నేను కూడా చనిపోతున్నాను అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన నిందితుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో హత్యలు 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబానికి చెందిన 3గురిపై దాడి గ్రామంలో జరగగా మైనర్ బాలిక మృతదేహం చెరువు సమీపంలో లభించింది. అనంతరం నిందితుడి ఇంట్లో భార్య, 2 చిన్నారుల మృతదేహాలను పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఘటన అనంతరం 6 మృతదేహాలను తొలుత పోస్టుమార్టం కోసం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని పోలీసులు నిర్ణయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆసుపత్రిలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన స్థానిక ప్రభుత్వ వైద్యులు అక్కడ పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించినట్లు మనకు విశ్వసనీయ సమాచారం. దీంతో అన్ని మృతదేహాలను హైదరాబాద్లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాతో మాట్లాడుతూ నిందితుడిపై మే 16న ఫోక్సో కేసు నమోదైందని, ఇటీవల అతడు బెయిల్పై విడుదలయ్యాడని తెలిపారు. బాధితురాలి తల్లి, నాన్నమ్మలను కత్తితో హత్య చేసిన తర్వాత బాలికను చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడని, అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య, 2 పిల్లలను కూడా చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. హత్యల అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడని, ప్రస్తుతం అతడు పరాల్లో ఉన్నాడని తెలిపారు. అతడిని పట్టుకునేందుకు 7 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని వెల్లడించారు. ఒకే రాత్రిలో 6గురు ప్రాణాలు కోల్పోవడంతో దైవలగూడ గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు.
ఒకసారి మనం మృతుల విషయాలను మనం చూసినట్లయితే మైనర్ బాలిక పోక్సో బాధితురాలు ఉంది. చిట్యాల లక్ష్మి 45 సంవత్సరాలు, చిట్యాల రుక్మమ్మ 65 సంవత్సరాలు, సరిత 30 సంవత్సరాలు, పరీక్షిత్ 3 సంవత్సరాలు, దైవిక్ దీక్ష 2 సంవత్సరాలు. వీళ్ళందరినీ కూడా వాడు ఇలాంటి దుర్మార్గుడు పొట్టన పెట్టుకునడం జరిగింది. ఇలాంటి దుర్మార్గుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, ఈ ఘటన చూసిన స్థానికులు ప్రతి ఒక్కరు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ కథనంలో లైంగిక దాడి, హత్యలకు సంబంధించిన కొన్ని వివరాలు పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఉన్నాయి. అత్యాచారం వంటి ఆరోపణలకు సంబంధించి తుది నిర్ధారణ, ఫోరెన్సిక్స్ పరీక్షలు, పోస్ట్ మార్టం నివేదికలు మరియు కోర్టు విచారణ అనంతరం స్పష్టమవుతుందని పోలీసులు వెల్లడిస్తున్నారు. మరింత తాజా సమాచారం కోసం మీరు నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ బలభిమన్యు ఛానల్. ఈ వీడియోలను కూడా మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే బలభిమన్యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీరు వీక్షించేందుకు పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వార్తలు కూడా మీకు అందరికీ కూడా తక్షణమే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరందరూ కూడా బలభిమన్యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన కూడా మీ యొక్క సలహాలు, సూచనలు కూడా కామెంట్ రూపంలో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు అందరూ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తూ ఉండండి బలభిమన్యు ఛానల్. ధన్యవాదాలు.